వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడుగా నిలుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆకాంక్ష. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ జాగృతి నాయకులు. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదు. మాల సంఘం నాయకులు కొండా కుమార్ ఖండన. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. ఆర్జీవన్ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి ఇంట్లో వికసించిన మే పుష్పం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడుగా నిలుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరి కని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో శ్రీధర్ బాబు జన్మదిన కేక్ ను కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 400 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామితో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన కోసం విదేశాలకు చెందిన ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతూ వస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తూ రానున్న కాలంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. మరి దాదాపుగా 800 కోట్ల రూపాయలతో మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా ధ్యేయం అని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. మరి ఐటీ శాఖ మాధ్యులుగా మరి ఆజాద శత్రువుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం అయ్యగారే చూసుకున్నా అని చెప్పి ఒక పెద్ద డయాస్ మీద చెప్పినాడు. మరి పలు సూచనలు ఇచ్చుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఏ విధంగా నడుచుకోవాలన్న సూచనలు ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీధర్ బాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆ దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్ సోదరులకు మరి ఏదైతే వ్యాపార సోదరులకు మున్సిపల్ కార్మికులకు అమ్మాలి సంఘం వాళ్లకు మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రథమలో నడపడంలో ముందున్న వ్యక్తి, ఇలా రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అదేవిధంగా అతని తండ్రి అయిన శ్రీపతిరావు గారు అప్పుడు రాష్ట్ర స్పీకర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిన మహానాయకుడు. మరి అతని తనయుడు ఈరోజు తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నడుపుతాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి వెంబడి ఉండి మాకు వెన్నంటున్న వ్యక్తి మహానాయకుడు శ్రీధర్ బాబు గారు. అతను ఏ పనున్నా కూడా ఇమ్మీడియట్లీ స్పందించి మాకు ఈ పని మీ సార్ అంటే తప్పకుండా ఫోన్ చేసి
ఆ పని సక్సెస్ చేసే వ్యక్తి అలాంటి నాయకుడు దొరకడం మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిష్టంగా కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా హర్షించవలసిన విషయం. ఎందుకంటే ఇంత మంచి ఓపిక వ్యక్తి, ఎవరి మాట ఇంత ప్రజల మాట విని స్పందించి వెంటనే ప్రజల పని చేసే వ్యక్తి. మరి అలాంటి నాయకుని జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, దేటి బాలరాజు, ముస్తఫా, పాతిపెల్లి ఎల్లయ్య, పెద్దేలి ప్రకాష్, యుగేందర్, కళ్యాణి సింహాచలం, మోహిత్ సన్ని, చిగురు సాయి, వంశీ సుమన్, పాషా, గట్ల రమేష్, నాయని ఓదెలు, బాలరాజ్ కుమార్, అల్లిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత మార్గం హెడ్ మధ్యలో గోదావరి కనిలో బీఆర్ఎస్ నాయకులను, జాగృతి నాయకులను కలిశారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులు కవితకు ఘన స్వాగతం పలకగా కవిత మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్ రాసిన లేఖ విషయం బయటకు రావడం అతిపెద్ద చర్చగా మారాయి. ఈ నేపథ్యంలోనే కవిత కొత్త పార్టీ పెట్టనుందంటూ పుకార్లు వస్తూ ఉండడంతో గోదావరి కనిలో నాయకులను కలవడానికి సమయం ఇవ్వడంతో కవిత మీడియాతో ఏం మాట్లాడుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కవిత మీడియాతో ఏమీ మాట్లాడకుండానే మంచిర్యాలకు వెళ్లడంతో గంటల తరబడి వేచి చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదని మాల సంఘం నాయకులు కొండా కుమార్ తీవ్రంగా ఖండించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాల సంఘం కార్పొరేషన్ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంలో జరిగిన సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ అధికారులు గాని, దేవాదాయ శాఖ అధికారులు గాని ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో వేయకుండా, శిలాఫలకంపై పేరు లేకుండా ఒక దళిత ఎంపీని అవమానపరచడం జరిగిందని, ఇంతకు ముందు కూడా ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో జరిగిన ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎంపీ ఫోటో పెట్టకుండా అవమానపరచడం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాలు మరోమారు జరగకుండా అధికారులు చూసుకోవాలి, లేదంటే మాల సంఘం ఆధ్వర్యంలో అధికారులపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ, శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా జీఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలాఫలకంలో పెట్టడం మర్చిపోయారు. ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం, ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జీఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అది కావలసుకొని చేసిన కాకతీయంగా జరిగిందా తెలియదు, కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ, అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ మేము ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మాల సంఘం అదే తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు గడ్డం నారాయణ, కడమండ శ్రీహరి, ఎరుకల లింగమూర్తి, అందుగుల లింగయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, చీమల తిరుపతి, పసుల బాపు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి కనిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరి కని
మున్సిప్ కోర్టు ముందు బార్ అసోసియేషన్ సభ్యుల అడ్వకేట్ల సమక్షంలో శ్రీధర్ బాబు 56వ జన్మదిన కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కనీ గాంధీనగర్లోని MDHWS ఆశ్రమ నిర్వాహకులకు 25 కేజీల రైస్ బ్యాగ్ను అందించి పిల్లలకు పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు వరలక్ష్మితో కలిసి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం విదేశాల్లోని ఐటీ కంపెనీలను తీసుకురావడంలో శ్రీధర్ బాబు సఫలీకృతులయ్యారని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించే శ్రీధర్ బాబు ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నానన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్న కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన కోర్టు బయట శ్రీధర్ బాబు సారు వేడుకలు చేయడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులుగా అనేక విదేశాలు పర్యటించి మన తెలంగాణ ప్రాంతానికి అనేక పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన 24 గంటలకు 18 గంటలు కూడా ఆయన శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీని మరియు ఈ ప్రాంతంలో ఎవరు పోయినా కూడా వెంటనే స్పందించి ఆయన మన అడ్వకేట్ సమస్యల విషయంలో కూడా మొన్న అసెంబ్లీలో మరియు ప్రస్తావించిన సందర్భంగా మరియు అడ్వకేట్లు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ మరి వారు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మరి రానున్న కాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మా యొక్క కోరిక. సార్ మీరు ఎప్పుడు కూడా అందరికీ ఎల్లప్పుడూ కూడా ఎనలేని సేవ చేస్తారు. మీరు ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుతూ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మా జననేత అతను ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని మా లీగల్ సెల్ తరపున మేము బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాము. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్కే రవికుమార్, తాజుద్దీన్ బాబా, జువాజీ శ్రీనివాస్, పాత అశోక్, పద్మజ, కాదాశి శేఖర్, యాకూబ్ ఉమర్, బోయిన శ్రీనివాస్, సౌభాగ్య, శ్రీకాంత్, వెంకట్, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి ఇంట్లో మే పుష్పం వికసించింది. మే నెలలో మాత్రమే వికసించే మే పుష్పం, అరుదైన మే నెల పుష్పం NTPC అన్నపూర్ణ కాలనీలోని మేడి తిరుపతి ఇంట్లో వికసించడంతో చుట్టుపక్కల వారు పుష్పాన్ని చూడడానికి వస్తున్నారు. ఇది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మే నెలలో పూస్తుందని, పూసిన తర్వాత సుమారు ఒక 20 రోజుల వరకు వాడిపోకుండా ఉంటుందని, ఇది ఒక బంతిలాగా గుండ్రంగా పుప్పొడి రేణువులతో చాలా ఆకర్షణీయంగా ఉంటుందని సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను మాజీ కౌన్సిలర్ సీనియర్ గుల్ల మల్లికార్జున ఆధ్వర్యంలో శుక్రవారం వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ పెద్దలి ప్రకాష్ హాజరు కాగా వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా శ్రీధర్ బాబు పేద ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని, ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్నారు. శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. స్వర్గీయ శ్రీపాదరావు గారు మరి ఎన్నో సంవత్సరాలుగా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు చేశారు. మరి వారి అడుగుజాడల్లోనే వారి యొక్క తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు మరి ఎమ్మెల్యేగా, విప్గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, NRI మినిస్టర్గా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజీ, అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంత్రిని చేసుకోవడంతో పాటు మన రామగుండం ప్రాంతంలో కూడా మన గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారి సహకారంతో వారి యొక్క ఇద్దరి పరస్పర స్నేహపూర్వకమైన సహకారంతో ఈ ప్రాంతంలో కూడా శ్రీధర్ బాబు గారు పెద్ద దిక్కుగా ఉండి ఎవరికి ఆపద వచ్చిన
పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజలందరూ నా వాళ్ళే అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో శ్రీధర్ బాబు గారు ఎవ్వరికి ఏ ప్రాంతం ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా కూడా వెంటనే మరి ఫోన్లో కూడా స్పందించి ఆ పనులు చేసే ఒక మంచి మనసున్న గొప్ప నాయకుడు శ్రీధర్ బాబు గారు. మరి వారు ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారు. మల్లికార్జున చెప్పినట్టు మంత్రి నియోజకవర్గంలో ఒకప్పుడు మరి ఇది చివరి ప్రాంతంగా వీర్లపల్లి ఉండేది. వీర్లపల్లికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీర్లపల్లి అంటేనే మరి బొగ్గు ఉత్పత్తికి కానివ్వండి, ఇక్కడ వ్యవసాయానికి కానివ్వండి, మరి వీర్లపల్లి ప్రజల త్యాగంతో ఈరోజు ఎఫ్సీఐ ఆర్ఎఫ్సీఎల్ను నడిపించడం కానివ్వండి. ఈ కార్యక్రమంలో ఈశ్వర కృప వ్యవస్థాపక అధ్యక్షులు పిటి స్వామి, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, మాజీ కార్పొరేటర్స్ నీల గణేష్, కృష్ణస్వామి, సత్యనారాయణ, వీర్లపల్లి కాంగ్రెస్ నాయకులు సురేష్, గ్రామ యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడుగా నిలుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆకాంక్ష. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ జాగృతి నాయకులు. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణను దేవాదాయ శాఖ అధికారులు అవమానపరచడం సరికాదు. మాల సంఘం నాయకులు కొండా కుమార్ ఖండన. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు. ఆర్జీవన్ సేవా సమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి ఇంట్లో వికసించిన మే పుష్పం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.